2026 బజాజ్ పల్సర్ 150 స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. సో ఇది యూత్కి చాలా ఇష్టం. ఐకానిక్ బజాజ్ పల్సర్ 150 చాలామంది కొనటం, ఇష్టపడటం, ఇష్టంగా వాడుకోవటం, వదిలిపెట్టలేకుండా ఉండటం లాస్ట్ వరకు కూడా నేను చూస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఇది న్యూ హెడ్ ల్యాంప్కి అప్గ్రేడ్ అయితే అయిపోయిందనమాట. విత్ సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. చాలా మిషనరీగా ఉంది. సో నేను బజాజ్ పల్సర్ 150 ఆ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ ఉన్న వేరియంట్ని చూసే ఉంటారు. సో ఇది చూడండి, హెడ్ ల్యాంప్ మరొకసారి చెప్తున్నాను ఇక్కడ. సో చాలా మంచిగా అయితే మాత్రం డీటెయిలింగ్ ఇచ్చారు. స్ప్లిట్ ఎల్ఈడి ఉంది. ఒకసారి ఆన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పైలట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓన్లీ మనకి ఇవి రెండు మాత్రం ఆన్ చేసినప్పుడే వెలుగుతాయి. సో అలాగే పాస్ చేయండి. సో హై బీమ్, లో బీమ్ అయితే మీరు చూడొచ్చు. కింద పోర్షన్లో హై బీమ్ పడుతుందన్నమాట. సో మిడిల్ పోర్షన్ వచ్చేసరికి లో బీమ్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్, ఎల్ఈడి వింకర్స్ అయితే మీరు చూడొచ్చు. కాకపోతే హజార్ లైట్స్ కూడా ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుంది అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్లుగా అయితే హెడ్ ల్యాంప్ అయితే ఈసారి కొంచెం విడ్తీగానే ఉందన్నమాట, వెడల్పుగా అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బజాజ్ పల్సర్ 150 ఇప్పుడు సరికొత్తగా ఉందన్నమాట. చూడటానికి నాకైతే మాత్రం రిఫ్రెషింగ్గా ఉంది. ఇంకా ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ 1,12,900 రూపాయలు. సో ఇదివరకు మనకి 2025 వేరియంట్ 1,11,600 ఉండేది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనేది నేను లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా పల్సర్ 150 ట్విన్ డిస్క్ స్ప్లిట్ సీట్ వేరియంట్ యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా షార్ప్ టైల్ ల్యాంప్ తోటి అండ్ కొత్త హెడ్ ల్యాంప్ తోటి అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీంట్లో ఇంజిన్ ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అదే ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. 13.25 Nm టార్క్, 14 bhp పవర్ అన్నమాట. కిక్కర్ అయితే ఉండదు, స్టాండర్డ్లో ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ ఆడా కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా మైలేజ్ అయితే మాత్రం యాజ్ యూజువల్ మీరు 50 kmpl మైలేజ్ దృష్టిలో పెట్టుకుని బండి కొనుక్కోండి. సో స్టాండర్డ్తో పోల్చుకుంటే ఫ్రంట్లో అక్కడ 33 mm ఉంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇక్కడ 37 mm అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద డిస్క్ బ్రేక్ ఉంటుంది, 280 mm డిస్క్ బ్రేక్. సింగిల్ ఛానల్ ABS తోడే వస్తుంది అనమాట. నాకు స్టాండర్డ్ వేరియంట్లో సింగిల్ ఛానల్ ఇచ్చారు కదా, సో ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABSకి 2026లో అప్గ్రేడ్ చేసి చూపిస్తారనుకున్నాను. సో సింగిల్ ఛానల్ తోటి సరిపెట్టేశారు. ABS డ్యూయల్ ఛానల్ ఇస్తే బాగుండేది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. స్టాండర్డ్లో వచ్చేసరికి మనకి ఓన్లీ 100 సెక్షనే ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్లో చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చైన్ ఓపెన్లో ఉంటుంది. సో ఇవన్నీ మీరు గమనించాలి. ఇంకా సీట్ హైట్ వచ్చేసరికి 790 mm సీట్ హైట్, చాలా తక్కువ సీట్ హైట్. 5.4 ఉండే వాళ్ళు కూడా ఈ సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడండి, బజాజ్ పల్సర్ 150 వీడియో పెట్టినప్పుడు 11,000 మంది దాకా చూశారు. అఫ్కోర్స్ 12,000 మంది. సో దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? 34%. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ట్రస్ట్ మీ గైస్, మన ఛానల్ ఎలాంటి నాన్ సెన్స్ క్రియేట్ చేయదు. ఇలాంటి కొత్త అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటుంది. పాత వేరియంట్స్ కొనకుండా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంటుంది. సో ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది. నాన్ సెన్స్ క్రియేట్ చేసే ఛానల్ కాదు. ప్లీజ్ సోలో క్రియేటర్స్ని బతికించండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది. యూట్యూబ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దయచేసి వెళ్ళేటప్పుడు హైప్ చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్. అలాగే కన్సోల్ అయితే మాత్రం ఏం చేంజ్ కాలేదు. సేమ్ అదే కన్సోల్, మనకి ఎక్కడ కూడా చేంజెస్ లేవన్నమాట. నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ TMT చూసుకోవచ్చు. టైం కనిపిస్తుంది, టాకోమీటర్ కనిపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ట్రిప్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ సింగిల్ ఛానల్ ABS లోగో చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్, న్యూట్రల్ సింబల్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ తోటి నింపేశారు. కానీ మార్చాల్సింది, కలర్ కన్సోల్కి తీసుకురావాల్సింది. సో అదొకటి మిస్ అయింది ఈసారి కూడా. నేను ఎక్స్పెక్ట్ చేసింది డ్యూయల్ ఛానల్ ABS అలాగే కలర్ కన్సోల్, ఈ రెండు మిస్ అయ్యాయి అన్నమాట. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీకు లైట్స్ కూడా వెలుగుతాయి అన్నమాట. ఇది మోడ్ బటన్, దీన్ని నొక్కుతూ ఉంటే లోపల సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హారన్, లౌడ్ హార్న్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ హారన్ సింబల్, సైడ్ ఇండికేటర్స్, మోడ్ ఇవన్నీ కూడా బ్లింక్ అవుతున్నాయి అన్నమాట. రెడ్ బాగుంటుంది ఇది నైట్ టైం మనకి ఎత్తుక్కోకుండా. సో అలాగే క్లచ్ వచ్చేసరికి నార్మల్ క్లచ్చే. సో స్టాండర్డ్ వేరియంట్ మీద కొంచెం టైట్ అనిపించింది. సో ఇది చూసుకుంటే బ్రేక్ లివర్, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజిన్ కూల్ స్విచ్, అలాగే సెల్ఫ్ స్టార్ట్. ఒకసారి సెల్ఫ్ స్టార్ట్ చేద్దాం. సరైన స్టార్ట్ అయితే కాదు కానీ స్టార్ట్ అయిపోయింది వెంటనే. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా లౌడ్గా ఉంది. చాలా రిఫైన్డ్ ఫీలింగ్ అన్నమాట. 2026 వేరియంట్
టైం టు టైం సర్వీస్ చేసుకుంటూ ఉంటే ఇలానే మంచి రిఫైన్నెస్ అయితే కలిగి ఉంటుంది. సెంటర్ స్టాండ్ కూడా ఉంది ఈ వేరియంట్కి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి శారీ గార్డ్ కనిపిస్తుంది కదా, ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే లేదు, మీరు గమనించాలి అది. అలాగే బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ బ్రేకింగ్ క్యాలిబర్స్ అయితే మారిపోయాయి అనమాట. సో స్టాండర్డ్ వేరియంట్లో బ్యాక్ సైడ్ 130 డ్రమ్ ఉంటే ఇక్కడ మనకి 220 డిస్క్ బ్రేక్తో వస్తుంది. అలాగే ఇక్కడ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది, దాని మీద మంచి మఫ్లర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి బ్రేక్ అయితే చూసుకోవచ్చు. ఇంజన్ కౌల్ అయితే సో ఇలా ఉంటుంది, రెడ్ కలర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట, కాంబినేషన్ కలరు. సో చూడటానికి వెహికల్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ 150 స్ప్లిట్ సీట్ వేరియంట్ కొత్త కలర్ కాంబినేషన్ తోటి బాగుంది. ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ ఎలా ఉందో. సో ఒకలాంటి షేప్ అయితే ఉందన్నమాట. సో మనకి స్ట్రిప్స్ గ్రే కలర్, రెడ్ కలర్, అలాగే కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ అయితే మాత్రం ఓవరాల్గా డీటెయిలింగ్ అయితే ఇచ్చేశారు. అండ్ ఫ్రంట్లో కూడా మనకి హెడ్ ల్యాంప్ మీద కూడా చూడొచ్చు ఆ డీటెయిలింగ్ అనేది. సో ఓవరాల్గా రెడ్ కలర్ వెహికల్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ ఎప్పుడు బాగానే ఉంటుంది, రోడ్ అపీరెన్స్ ఉంటుంది. సో ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. సో చాలా కొత్తగా ఉంది. ఇక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ 1,48,000 రూపాయల వరకు ఉంటుంది. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు మీ ఏరియాని బట్టి. సో మీ ఏరియాలో ఎంత ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిస్తే. దీంట్లో సేమ్ 150cc ఇదే స్టిక్కరింగ్తో ఉన్న బండి వస్తే ఎలా ఉంటుందనేది, రావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. యూట్యూబ్ కొత్తగా హైప్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఖచ్చితంగా హైప్ చేసి వెళ్ళండి అండ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సో ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. నా పేరు శ్రీకాంత్. ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వేరియంట్స్ కొనుక్కునే ముందు సో పాత వేరియంట్స్ మిస్ అయ్యి కూడా మీరు కొంటారనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.